నేను చెప్పలేను, ఒకసారి ఆయన మాటలో వినండి, మీకు ఆడియో వినిపిస్తుంది. దీనిపై డిఫరెంట్ క్లారిటీ కావాలి, ఎందుకంటే ఈ ఆరోపణ చాలా పెద్ద ఆరోపణ మీ పైన ఉన్నది. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి, విష్ణు ఏం చెప్పాడు అనేది. మాట ఇది కాదు, నెక్స్ట్ పీసీఆర్. నమ్మే పర్లేదు నువ్వు, నమ్మే పర్లేదు నువ్వు, నాకు ఇక్కడ నన్ను కౌలించుకోలేదా? బొక్కలు కొరకలేదు నువ్వు, బొక్కలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అఘోరా, నేను మీకు చెప్తాను. నేను ఒకే ఒక అమ్మాయిని చూశాను, ఆవిడ దగ్గర ఫోటోతో సహా చూశాను. చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఆవిడే రీసెంట్ గా 10 లక్షలకు కేసేసింది ఆవిడ మీద. ఉద్యోగం తీసుకెళ్ళి ఫామ్ హౌస్ కు తీసుకెళ్ళి చేసిందంట. ఫోన్ లో కనీసం హలో అనకపోతే ఆవిడ అన్నం తింది అక్కడ. హలో హలో అని అనకపోతే, బాగున్నావా అని అనకపోతే అక్కడ ఆవిడ ముట్టదు. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చేసింది, ఎలా వచ్చిందో తెలియదు, ఎవరితో మాట్లాడట్లేదు. శంకర్పల్లిలో కేసు అయిందండి. 9,80,000 రూపాయలు నగదు వచ్చి 5 లక్షల రూపాయలు దాదాపు వాళ్ళ దగ్గర వసూలు చేసింది. ఈ 15 లక్షల రూపాయలతోనే వర్షినికి ఒక రిచ్ లైఫ్ చూపించింది. ఈ రిచ్ లైఫ్ వల్ల ఆవిడ ఎడిక్ట్ అయిందని నా అనుమానం. సగం మందులు, సగం ఎడిక్షన్. నేను అబద్ధం చెప్పనండి, తప్పు జరిగింది, తప్పే. నేను మీకు చెప్తాను. నేను ఒకే ఒక అమ్మాయిని చూశాను, ఆవిడ దగ్గర ఫోటోతో సహా చూశాను. చాలా పెద్ద. అఘోరి గారు విన్నారా విష్ణు ఏమంటున్నాడో? నేను మళ్ళీ రిపీట్ చేయాలి. కంపల్సరీ దీనికి నేను ఎక్స్ప్లెయిన్, నేను ఆల్రెడీ చాలా ఛానల్స్ లో మొన్ననే చెప్పేసిన. ఓకేనా, పెద్ద ఆవిడ గిద్దావిడ అని కాదు. ఎవరికైనా ఒక విఐపీస్ అనేటి వాళ్ళు నా దగ్గర చాలా మంది వస్తుంటారు, వాళ్ళ పేరు నేను కూడా చెప్పలేను. బట్ వాళ్ళు ఎందుకు వేశారు, ఎందుకు పూజ చేపించుకున్నారు, వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు అనేది వాళ్ళని అడగాలి మీరు అందరూ. వాళ్ళిచ్చి వాళ్ళు 10 lakhs వేశారు, మేము అడిగింది ఎక్కడ లేదు. ఓకేనా, నిజమేనా? ఆ పెద్దింటి అమ్మాయి మీ దగ్గరికి పూజ కోసం వచ్చిన మాట, మీకు దక్షిణ లేదా మీకు డబ్బులు ఇచ్చిన మాట నిజమేనా? 100% నిజమే. వచ్చిందా పెద్దింటి అమ్మాయి? అంటే ఎటువంటి పూజలు చేస్తారు అంటే? సరే మాకు చెప్పకండి, ఆ పేరు చెప్పాల్సిన పని లేదు, మీకు ఇష్టం ఉంటే చెప్పండి. అది కూడా ఎవరైనా, నాకు అబద్ధం చెప్పడం రాదు, నమ్మించి మోసం చేయడం అంతకంటే రాదు. ఓకే, ఆ పేరు చెప్తారా? పోనీ ఆ పేరు చెప్తారా? ఎవరిది? ఆ పెద్దింటి అమ్మాయి ఎవరు అనేది? ఎందుకు ఇప్పుడు ఆమె రావాలి? ఓకే, పర్వాలేదు, సరే పర్వాలేదు. ఆ పెద్దింటి అమ్మాయి దేనికోసం మీ దగ్గరికి వచ్చింది? వాళ్ళిచ్చి వాళ్ళు రావాలి కదా. ఓకే, ఆ పెద్దింటి అమ్మాయి మీ దగ్గరికి దేనికోసం వచ్చింది? ఏం పూజ చేశారు? 10 లక్షల రూపాయలు ఎలా ఇచ్చింది? అది పర్సనల్స్ నానా, వాళ్ళ పర్సనల్స్ నేను ఎలా చెప్పగలుగుతాను? పేరు చెప్పండి. చెప్పిందేమో నానా, ఒకటే మాట, ఒకరికి ఒకటి ఉంటది. ఓకేనా, ఇప్పుడు మీరున్నారు, మీ కుటుంబాన్ని ఇప్పుడు నీ పేరు చెప్పగానే నీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి ఈడుస్తారు. అది నాకు అవసరం లేదు. ఆమెచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పుకోమనండి. ఓకేనా, ఎక్కడ జరిగింది ఏందనేది. దట్ ఈస్ నేను ఒప్పుకున్నా కదా, హయ్యర్ పొజిషన్ వాళ్ళే నా దగ్గరికి వస్తారు, కానీ బట్ నేను ₹1 తీసుకోను. ద ఫ్రీ పూజాస్ ఐఎమ్ డూయింగ్ ఇన్ వెరీ వెరీ ఫ్రీ పూజాస్. వాళ్ళ త్రూ అన్నదానం. ఓకే ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ ఇక్కడ విష్ణు చెప్తుంది ఏంటంటే, పెద్దింటి అమ్మాయి అఘోరి ఫోన్ చేసి హలో అంటే తప్ప అమ్మాయి తినదు, అంతలా అట్రాక్ట్ చేసింది ఆమెని, అంతలా ఆమెని వశం చేసుకుంది. ఇప్పుడు ఆ డబ్బులు చూపించి లగ్జరియస్ లైఫ్ చూపించి వర్షం అట్రాక్ట్ చేసింది. 10 లక్షల రూపాయలు తీసుకునేంత ఏం పూజలు ఉంటాయని? ఎటువంటి పూజలు అవి? నేను అడగలేదు, అది వేసింది కూడా ఎవరో కాదు. ఓకేనా, వాళ్ళ పేర్లు చెప్పను. వాళ్ళు వేసింది కూడా ఆమె అకౌంట్ లోకి వెళ్ళి కూడా కాదు, అది వేరే వాళ్ళు పూజ చేయించుకున్నారు, వేరే వాళ్ళు నా అకౌంట్ లో వేశారు, అది జరిగింది. ఓకేనా, 10 లక్షల రూపాయల? 10 లక్షల రూపాయల కాదు, 10 లక్షల రూపాయల 9,40,000 ఏమో వేశారు. అది వాళ్ళు దక్షిణ రూపంలో వేసుకున్నారు. ఓకే, మరి సో ఆ డబ్బులు చూపించే వర్షం అట్రాక్ట్ చేసింది అని చెప్పి అని అంటున్నాడు ఆయన. ఆ డబ్బులు నేను ఎక్కడెక్కడ పంచానో అందరికీ తెలుసు. అంటే పంచేశారా వాటిని? నానా, మీరు కొన్ని ఫేస్బుక్లలో అన్నిలో చూడండి, మొన్నటిదాకా అనాథాశ్రమాలకు వెళ్ళి నా వంతుగా నేను అందరికి రైస్ బ్యాగులు అవి ఇస్తూ అందరికి నేను పంచి పెట్టాను తప్ప ₹1 నేను తినలేదు. అదే 10 లక్షలు నేను అలాంటివి కోరుకుని ఉంటే నేను ఈ పాటికి ఇదే, ఇప్పుడు నేను 100 గజాలు అంటున్నాను, 150 గజాలు కూర్చుంటే అంటున్నా కదా, ఇదే కొనుక్కొని ఉండొచ్చు. నా తల్లిదండ్రికి చిన్న ఏదో ఒకటి కొనియచ్చు, కానీ ఆ ఆశలు లేవు నాన్న నాకు. వాళ్ళు వేసిన మాట వాస్తవం, వాళ్ళు దక్షిణ రూపం లేచింలో పూజ చేశాను, అంతవరకే. దట్ ఈస్ కామన్. అది నేనే కాదు, ఏ గురువు అయినా సరే ఎటువంటి పూజలు చేస్తారు మీరు? సరే, ఎటువంటి పూజలు చేస్తారు జనరల్ గా అయితే? నేను చెప్పాను నాన్న, నేనెందుకు చెప్తాను బహిరంగంగా? నాకేం అవసరం? ఇప్పుడు నేను కాశీలో ఉన్నాను, మీరు ఫ్రీగా పూజలు చేస్తున్నారు కాబట్టి నిజంగానే సమస్య ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్ గా మీ దగ్గరకు వస్తే సమస్య తీరుతుందంటే కొంత సమాజానికి కూడా మెరుగు ఉపయోగపడుతుంది కదా.
అందుకే అడుగుతున్నాను. తీరుతుందో లేదో నేను ఇప్పుడు మన ఆర్టీవీ తరఫున చెప్తున్నా కదా, వాళ్ళు వచ్చి నా దగ్గరికి ఏమి తీసుకురావద్దు. వాళ్ళు వచ్చి పూజ అయిపోయిన తర్వాత సమ్ డేస్ లో తీరకపోతే ఇదే ఆర్టీవీ ముంగటికి వచ్చి చెప్పుకోమనండి. ఓకే, దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఓకేనా? సో మీకు ఛాలెంజ్ చేయలేను. రైట్. మీకు ఇంకొక విషయం, విష్ణు మరొక విషయం కూడా చెప్పుకొచ్చాడు. నేను కొన్ని విషయాలు డైరెక్ట్ గా చెప్పదలుచుకోలేదు. నేను ఒకసారి విష్ణు మాటలను విందాం. మళ్ళీ పీసీఆర్ నానా ఈ ఆరోపణల గురించి మాట్లాడారు. బాటిల్ 300 లాస్ట్ లో కంక్లూడ్ చేయించుకుంటే రేపే మీకు పార్సల్ చేసి పంపించేస్తారు. తాగిద్ది ఆవిడ, నోట్లో బాటిల్ పట్టుకొని పైకి లేపి తాగుతుంది. ఎంగిల్ అనేది కట్ చేయండి, సరిపోయింది. తనకు అర్థమై ఉంటది, అఘోరి గారికి అర్థమై ఉంటది. నేనే చెప్పిన కదా నానా, ప్రతి ఒక్క అఘోరి భోగ్ అంటే కాలభైరవుడికి అభిషేకం జరుగుతాడు, మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, మాంసం తింటాడు. ఓకేనా? మీకుందా అలవాటు? విష్ణు చెప్పిన మాట నిజమేనా? 100% ఉంది. లేదని నేనెందుకు అబద్ధం చెప్పాను? మద్యం సేవిస్తారు? నేను స్మోక్ చేస్తాను, ఆల్కహాల్ తీసుకుంటాను, నాన్ వెజ్ తింటాను, దాంట్లో ఏం తప్పులేదే. ఓకే. ఇలా వెజిటేరియన్ అఘోరీస్ ఉంటారు, నాన్ వెజిటేరియన్ అఘోరీస్ కూడా ఉంటారు. అందులో తప్పులేదు. అది వ్యక్తిగతం, అది మీకెందుకు అంటున్నా నేను. ఇప్పుడు మేము కాలభైరవుడికి మద్యమే అభిషేకం. అవును, అది నిజంగానే వ్యక్తిగతం, కానీ అది వ్యక్తిగతమే, కానీ అటువంటి చేసే వీళ్ళందరినీ లోబరుచుకుంటుంది అని విష్ణు ఆరోపణ. అది ఆరోపణలు చేసుకొనివ్వండి. ఇప్పుడు నేను ఒక్కనేనా? ఎంతో మంది అఘోరులు గంజాయి తాగుతున్నారు. నేను గంజాయి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను సిగరెట్ తాగుతా, భోగు రూపంలో నేను మందు తాగుతా. దానికి మీకు సంబంధం ఏంది? అది నా ఇష్టం. నాకు సాధనలో నాది నేను చేస్తున్నా, దాన్ని అడిగే రైట్స్ లేవు నీకు. అంతే. నేను చెప్తున్నా కదా, నేను మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, నేను మాంసం కూడా తింటాను. దట్ ఈస్ మై ఒపీనియన్. అది నా సాధనల పరంగా అవుతున్నాయి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను క్వశ్చన్. ఫస్ట్ నుంచి మొదటి నుంచి అడుగుతుంది ఒకటే, మీరు మొదటి నుంచి పెట్టుకున్న లక్ష్యాలు ఏమైపోయాయి? సనాతన ధర్మం ఎక్కడి వరకు వచ్చింది? అంటే మీతో పాటు ఇంకెవరైనా భాగస్వాములుగా ఉన్నారా, లేకపోతే ఏంటి, ఎలా జరుగుతోంది, మీ పోరాటం ఎలా కొనసాగుతోంది? మధ్యలో ఇప్పుడు విష్ణు వర్షిణి అనే అంశం తెర మీదకి వచ్చిన తర్వాత మీ పైన ఆరోపణలే తప్ప మీరు ఎక్కడ కూడా డైరెక్ట్గా దేవాలయాలకు వెళ్ళినట్టు కానీ, ఆడవారు ఎక్కడైనా నిజంగా జరిగితే కాపాడినట్టుగా కానీ ఏం కనిపించడం లేదు. ఈ మధ్య చాలా సంఘటనలు జరిగాయి, ఎక్కడ కూడా మీ ప్రత్యక్ష పాత్ర లేదు అక్కడ. నానా, నేను ఆల్రెడీ మన ఆర్టీవీలో చెప్పాను, 12 జ్యోతిర్లింగాల దర్శనానికి నా పూజలకు, నా శ్మశాన పూజలకు నేను బయలుదేరిన. నేను ఇక్కడ నుండి ఈ శ్మశాన పూజల నుండి కూడా నేను ఎలా చేయాలో అలా చేసుకొని నేను కొద్దిగా నేను ఇప్పుడు మొన్న జరిగింది ఒక ఆడపిల్ల మీద 7 దాని మీద స్పందించాలి. ఇప్పుడు 400 ఎకరాలు దాని మీద ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన తర్వాత స్పందించచ్చు. కానీ ఇక్కడ మొత్తం నెగిటివ్ జరిగేటప్పుడు నేను దైవ దర్శనాలకు ఒక కార్యక్రమం పెట్టుకుందంటే దాన్ని నేను వెనుకడుగు వేయను. ఓకేనా? ఇవి ఎప్పుడు ఉండేటివే, కానీ ఇప్పుడు కాకపోయినా రేపన్నా నేను ధర్మం గురించి పోరాడుతూ ఇప్పుడు నేను 12 జ్యోతిర్లింగాలు అనుకొని వచ్చాను కదా, నేను ఇది ఫినిష్ చేయాలి. ఫస్ట్ ఇది కార్యక్రమం ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ నేను అది చేయాలి. ఓకే. సో నిన్న మీద ఒక వీడియో చూసాను, ఆర్టీలో కూడా ప్లే చేశాము. నేను నా పైన వస్తున్న ఆరోపణలన్నింటికి సమాధానం చెప్తాను, అవసరమైతే నేను మంత్రాలు చేసి వారిని ఖండిస్తాను, కఠినంగా చర్యలు తీసుకుంటాను అంటున్నారు కదా. నిజంగా ఇటువంటి దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి ఈరోజు ఉదయం ఒక ఇన్సిడెంట్ మీకు దృష్టి తీసుకొస్తాను నేను. గర్భిణీ స్త్రీ తన భర్తకు తనకు మధ్య విభేదం ఉంటే బండరాత్తో ఆ గర్భిణీ స్త్రీ పైన మోదీ ఆయన చంపేశాడు, ఆమె కొంత కోమాలకు వెళ్ళిపోయింది. ఈరోజు మేడ్చల్లో కూడా ఒక ట్రైన్లో, అంటే కొన్ని ఇన్సిడెంట్ చెప్తున్నాను మీకు, ఉదాహరణకి ఈ 2 రోజులు జరిగినవి. ట్రైన్లో నుంచి ఒక అమ్మాయి దూకేయడం, అత్యాచారం చేసిన ఇంకో వ్యక్తి ప్రయత్నం చేయడం, ఇలా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మీ మంత్రాలు, మీ శక్తులు, మీకున్నటువంటి పూజలు, పవర్స్ అన్నీ కూడా అటువంటి వాళ్ళ ఆలోచన మార్చడం, అటువంటి వారిని ఖండించడం లేవా? నానా, ఇదే క్వశ్చన్ చాలా మంది అఘోరులను అడిగిండ్రు. ఓకేనా? చాలా మంది మీడియా వాళ్ళు అడిగారు. నేను చెప్తున్నా, విన్నానా, మా గురువు గారిని కూడా అడిగిన వాళ్ళు కూడా చాలా మంది. అయితే నేను ఇక్కడ ఏమంటున్నా, నా కళ్ళ ముందు ఏదైతే జరుగుతుందో దాన్ని, నేను ఏదైతే చేస్తానో దాన్ని మాత్రమే. లోకమంతా కాదు అని నేను మళ్ళీ చెప్తున్నాను, లోకమంతా కాదు. నేను డైరెక్ట్ చెప్తున్నా కదా, లోకమంతా కాదు. నేను ఎప్పుడైతే ఇప్పుడు నేను కాశీలో ఉన్నాను, కాశీ దగ్గర నా సరౌండింగ్ మాత్రమే నాకు కావాలి. నేను ఇక్కడ కూర్చొని హైదరాబాద్ తో, నేను ఇక్కడ కూర్చుంది విజయవాడలో కాదు. ఓకేనా? మీ కళ్ళ ముందు జరిగిన వాటిని మాత్రమే మీరు ఖండిస్తారు, మీ కళ్ళ ముందు జరిగిన వాటిని మాత్రమే మీరు కాపాడుతారు. ఒక మాట వినండి నాన్న, నేను సూటే చెప్తా. ఇక్కడ కూర్చొని విజయవాడ హైదరాబాద్ తో కాదు, ఇక్కడ నేను ఎక్కడైతే ఉన్నానో ఆ సరౌండింగ్ నాకు కావాలి. కానీ నేను సాక్షాత్తు భగవంతుని కాదు.
భగవంతుని భక్తుని, ఆయన సేవకుని కాబట్టి నాకున్న దాంతో నేను నా సరౌండింగ్ లో నేను ఎప్పుడు ఏ సరౌండింగ్ ఉంటే ఆ సరౌండింగ్ గురించి ఆలోచిస్తాను, ఆ సరౌండింగ్ నేను కాపాడుకుంటాను. మీరు నిజంగా చాలా మంచిగా అడిగారు, ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ ఉండి అన్ని శక్తులు ఉన్నాయి అంటుంది కదా, అంత పెద్ద పెద్ద పూజలు శ్మశానాలకు వెళ్తున్నది కదా, మరి ఇక్కడ జరిగిన వీటిని ఆపచ్చు కదా అంటే అది సాక్షాత్తం భగవంతుడే ఆపాలి. రైట్. అయితే మీరు మీ కళ్ళ ముందు జరిగిన వాటిని కాపాడగలుగుతారు, వాటిని ఖండించగలుగుతారు. మరి ఎక్కడ వర్షిని విష్ణు అనే వ్యక్తి వర్షిని కొట్టగా మీరు చూసారా? విష్ణు అనే వ్యక్తి వర్షిని పైన దాడి చేయడం మీరు చూసారా? 100% మీరు చూసారా ప్రత్యక్షంగా? మీరు చూసారా? అదేనా మొన్న చేతులు బట్టి ఇలా చేసింది ఇక్కడ కాదమ్మా, గతంలోనే జరిగింది. అక్కడ రాజేష్ నాథ్ అఘోరి అనే ఒక వ్యక్తి పైన కూడా ఆరోపణలు వచ్చిన సమయంలో అన్ని మీరు ప్రత్యక్షంగా చూసారా అని అడుగుతున్నా. నేను ప్రత్యక్షంగా చూడలే, ఆడపిల్ల ఆమె చెప్పుకుంది, నేను ప్రత్యక్షంగా చూడలే. ప్రత్యక్షంగా చూస్తే నేనెందుకు కోరుకుంటా? ఆడపిల్లల గురించే పోరాడేది. అదే నేను అడుగుతున్నా ఇవన్నీ సమస్యలు ఖండించలేనా? ఇవన్నీ సమస్యలు దాని కిందకే వస్తాయి కదా. ఇప్పుడు ఆ రోజు ప్రత్యక్షంగా చూడలేదు, మీరు ఖండించారు. వర్షం విషయంలో ఏ రకంగా అయితే వ్యవహరించారో, నిజంగా మీకు ఆ రకంగానే ముందుకు వెళ్ళే ఆలోచనలు ఉంటే అన్ని విషయాలపైన కూడా మీరు ఏదో ఏమంటారు మీకున్నటువంటి శక్తులు మీరు అడిగేది ఏదైతే అడగాలో అది అడుగుతున్నారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు అయినా నా ముంగట చెయ్యేస్తే నేను ఎలా ఊరుకుంటాను నాన్న? ఆడపిల్లే కదా, ఎలా ఊరుకుంటాను? అక్కడ నాకు తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు కదా, రాజేష్ నాథ్ అఘోరి పైన కంప్లైంట్ ఇచ్చారు కదా వర్షిని విషయంలో. వర్షిని విషయంలో ఎందుకు ఇచ్చామన్నది అది ఆమెకు జరిగిన అన్యాయం ఆమె నా దగ్గర చెప్పింది. ఎగ్జాక్ట్లీ ఆ రకంగానే ఇంకా చాలా మంది అమ్మాయిలు కూడా మోసపోతున్నారు. కాబట్టి మీ లక్ష్యం అత్యాచారాలపైన, అఘాయిత్యాలపైన, అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలపైన కాపాడే లక్ష్యం ఉంటే వర్షిని ఒక్కరే కాదు, అందరూ ఉన్నారు. ఈ అందరి విషయాల్లో కూడా ఆ రకంగానే కఠినంగా వ్యవహరించాలనే ఆలోచన. కానీ వ్యవహరిస్తాను కూడా. నేను ఇప్పుడు కాశీలో ఉంటే కాశీ వ్యవహారాలు మాత్రమే చూస్తా, ఓకేనా? హైదరాబాద్ వ్యవహారాలకు నేను అక్కడికి వచ్చిన తర్వాత స్పందిస్తా. ఇక్కడ నుండి అక్కడికి స్పందించడం కాదు. స్పందించడం అందరూ స్పందిస్తారు. మహిళా సంఘాలు ఉన్నాయి, లేకుంటే సమాజం ఉంది, ప్రజా సంఘాలు ఉన్నాయి. అదే నా పోరాటం అంతా వేరే ఉంటది. నాకు పోయినా పర్లేదు, బట్ నా అంతా వేరే ఉంటది. నాకు దేని మీద ఆశ లేదు, దేని మీద ఏది లేదు. నేను పోయినా పర్లేదు, ఈ సెకండ్ పోవడానికి కూడా సిద్ధం. బట్ నేను కంపల్సరీ నా పోరాటం ఆపలేదు. మీరు అన్నట్టుగా ఇక్కడ నుండి అక్కడ కాపాడాలంటే అది ఎవరి వల్ల కాదు, నా వల్ల కాదు, ఇంకా ఎంత పెద్ద ఎవరి వల్ల కూడా కాదు, భగవంతుని వల్లనే అవుతుంది. నేను నా సరౌండింగ్ లో మాత్రం కాపాడుకోగలుగుతాను, నా సరౌండింగ్ లో పోరాడతాను. ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇక్కడ పోరాడతాను. నేను ఒక విషయం అడగొచ్చా? ఇంట్రెస్టింగ్, లైవ్ లో ఫర్ ది ఫస్ట్ టైం మిమ్మల్ని ఎవరు అడుగుండరు, లైవ్ లో డైరెక్ట్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. నేను మీకు శక్తులు ఉన్నాయని చెప్తున్నారు, ఏవో నాకు తెలియదు. నేను మాత్రం వాటిని ఎంత మేర విశ్వసించాలనో నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. కానీ ఇక్కడ ఒక విషయం, అంటే కొన్ని చిన్న విషయాలు మాత్రమే. సో ఇప్పటికే చాలా ఎగ్జైటింగ్. అటు ఏపీ గవర్నమెంట్ వచ్చేసి సుమారుగా అటుగా ఏడాది కావస్తోంది. ఇంకొక 1 monthలో తెలంగాణలో 1.5 years పూర్తి చేసుకుంది. ఈ గవర్నెన్స్ పైన మీకు ఫ్యూచర్లో ఏం కాబోతుందని చెప్పగలుగుతారా? తెలంగాణలో చాలా నిరుద్యోగ సమస్య ఉన్నది. విద్యార్థులు నాకు ఈ రాజకీయాలలో ఇలాంటి రాజకీయాలు కాదు, ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉండబోతుంది? ఐ డోంట్ కేర్ ఇన్ రాజకీయాలు. అదే మనం ఏమంటారు, రాజకీయాల గురించి ముఖ్యమంత్రి గురించి అడగట్లేదు నేను. రాజకీయ దరిద్రం గురించి నేను మాట్లాడలేను, ఓకేనా? నాకు వద్దు కూడా. రైట్. బర్డ్ ఫ్లూ అనేది ఒకటి పెద్ద వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా ఉంది. అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం. ఇక్కడ రాజకీయం లేదు. ఇక్కడ ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎప్పుడు తగ్గుతుంది, ప్రజలు దాని నుంచి ఎప్పుడు బయటపడవచ్చు? బర్డ్ ఫ్లూ అనేది తెలుగు రాష్ట్రాల్లో పెను వ్యాధిగా ఉండిపోయింది. సో అది చాలా ప్రభావం చూపిస్తోంది. సామాన్య రైతులని ఇబ్బంది పెడుతోంది, ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ వ్యాధి ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది? మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఏ వ్యాధి అయినా కొన్ని రోజులు మాత్రమే వ్యాపిస్తుంది. దాని తర్వాత ఏ వ్యాధి అయినా ఎంత పెద్ద. నా క్వశ్చన్ మీకు అర్థం కానట్టుంది. మీకు అన్ని రకాల అవగాహన ఉంటుంది కాబట్టి మీరు కొంత క్లుప్తంగా చెప్తారు, మీకున్నటువంటి శక్తులను ఉపయోగించి మాట్లాడతారని అనుకున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ బర్డ్ ఫ్లూ అనే ఒక వ్యాధి 2 రాష్ట్రాల్లో విపరీతంగా ఉంది, ఇబ్బంది పెడుతోంది. సో మీకున్నటువంటి అవగాహన మేరకు భవిష్యత్తులో ఇది ఎప్పుడు తగ్గొచ్చు, దీని నుంచి ఎలా బయటపడాలి? సామాన్యమైనటువంటి పౌల్ట్రీ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని లక్షల కొద్ది కోళ్ళని చంపేస్తున్నారు. ఇది సమాజం సంబంధించిన అంశం, ఇక్కడ రాజకీయం లేదు. సో మీరేం చెప్తారు దాని గురించి? ఎప్పుడు తగ్గొచ్చు, అది దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దగ్గరలో ఉన్న స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ కోళ్ళ ఫారాలన్నీ మీరు మూత పెట్టండి. అక్కడ ఏదైతే మీరు శుభ్రంగా ఉంచుకుంటే ఏది రాదు, ఓకేనా?
అది అమ్మ అధికారులు చేస్తున్నారా పని? ఇప్పుడే అఘోరి గారు అధికారుల పని చేస్తున్నారు నేను అంటున్నది. దానికంటూ ఒక ప్రత్యామ్నాయ మార్గం, ఇప్పుడు మీరు ఒక ఆవిడకి ఏదో పూజలు చేశానని చెప్తున్నారు, దాని నుంచి బయటపడ్డారని చెప్తున్నారు కదా, అటువంటిది ఏదైనా మార్గం చూపిస్తారేమో అని. యా నేను వచ్చిన తర్వాత చూపిస్తాను, ఇక్కడికి వెళ్ళి కాదు కదా, నేను చేసేది చేస్తాను. ఓకే, మీరు వచ్చిన తర్వాత ఇటువంటి ఏదైనా వ్యాధులు ఉంటాయి మీ దగ్గర? ఒక మాట నాన్న, ఎవరైనా సరే ఇప్పుడు మీ ఆర్టీవీని తీసుకుని రావచ్చు, నా పూజ కూడా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను. నా దగ్గరికి ఫస్ట్ మీరు నా దగ్గరికి ఎవ్వరు రావద్దు కూడా, భక్తులను తీసుకురావద్దు, ఆర్టీవీనే రమ్మను, మన ఆర్టీవీ వాళ్ళే రండి. నా పూజతో నేను ఏంటో నేను నిరూపించుకుంటాను. ఓకేనా? ఓకే, ఫైనల్ గా ఎప్పుడు రాబోతున్నారు హైదరాబాద్ కి? ఇంకో 20 days పడుతున్నాను. నా వచ్చినాక బ్యాంక్ స్టేట్మెంట్లు అన్ని కూడా చూపిస్తానన్నారు, ప్రజలకు చూపించాల్సిన అవసరం. నేను ఇవ్వడానికి రెడీ నాన్న, నేను ఇస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇది లేడీ అఘోరి చెప్తున్నమాట. తనకు ప్రభాస్ ఇంటి పక్కన విల్లా ఉందని చెప్పి వర్షిని తల్లిదండ్రులు చెప్పారు. అనేక సందర్భాల్లో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనకి నిజంగానే విష్ణు చేస్తున్న ఆరోపణలు నిజమేనంట. ఒక పెద్ద ఆవిడ ఇంట్లోకి ఆయన అఘోరి వెళ్ళి పూజలు చేస్తే 10 లక్షల రూపాయలు ఇచ్చారంట. ఆయన మద్యం సేవించడం కూడా నిజమేనట. ఇలా చాలా సంచలనమైన ఆరోపణలు కూడా ఒప్పుకుంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆర్టీవీతో. సో త్వరలోనే 20 రోజుల్లో హైదరాబాద్ రాబోతున్న, వచ్చిన తర్వాత ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇస్తారట. నిజంగానే కాస్ట్లీ పూజలు ఉన్నాయి లేడీ అఘోరి చేసేవి. 10 లక్షల రూపాయలతో పూజ చేయడం అంటే సామాన్యమైన విషయమా? 10 లక్షల రూపాయలు తీసుకున్నారట పూజలకి. పెద్ద ఎత్తున తను మాంసం తింటుందని చెప్పింది, తను మద్యం సేవిస్తుందని చెప్పింది, సిగరెట్ అలవాటు ఉందట, అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. అంటే దాదాపుగా ఆవిడ ఏం తక్కువ లేదన్నా మనిషితో సమానమే, కానీ కొన్ని శక్తులు ఏవో ఉన్నాయంట. ఆ శక్తులకు సంబంధించుకున్నాక నేను మీకోసం క్వశ్చన్ కూడా అడిగాను. భవిష్యత్తులో ప్రభుత్వాలకు సంబంధించి ఎలా ఉండబోతుందంటే రాజకీయాలు మాట్లాడనన్నారు. బర్డ్ ఫ్లూ ఇదైతే సామాన్యమైన విషయమే కదా. పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, పాపం సామాన్యమైన జనం కూడా చికెన్ తినాలంటే భయపడుతున్నారు. అది ఎప్పుడు పోతుందంటే పౌల్ట్రీ క్లోజ్ చేయమన్నారు. మరి ఏమైనా మార్గం ఉంటుందా అంటే వచ్చినాక మార్గం చూపిస్తారట. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో ఇంకా లేడీ అఘోరిని మీరేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటారా? ముఖ్యంగా తనను నమ్ముతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శివ విష్ణు బ్రాహ్మణి అలియాస్ నాగసాధు లేడీ అఘోరి ఇప్పుడు పేరు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారింది. అయితే తరువాత పెద్ద ఎత్తున మరొక అమ్మాయి శ్రీవర్షిని తనతో పాటు ట్రావెల్ చేయడం కానివ్వండి, శ్రీవర్షిని తనంతట తానే అఘోరి అమ్మ దగ్గర ఉంటానని చెప్పి వెళ్ళిపోవడం, ఏకంగా తల్లిదండ్రుల్ని చెప్పకుండా వెళ్ళిపోవడం, తర్వాత ఆ తల్లిదండ్రులు కూడా తిరిగి తామని తీసుకొచ్చేందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. వారం 10 రోజుల నుంచి మళ్ళొక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. అయితే తాజాగా లేడీ అఘోరి పైన అనేక ఆరోపణలు అటు వర్షి తల్లిదండ్రులు చేస్తున్నారు. ఏకంగా తమకు చెప్పిందంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభాస్ ఇంటి పక్కనే 10 కోట్ల రూపాయల విల్లా అఘోరికి ఉందని తమకు చెప్పిందని వర్షి తల్లిదండ్రులు చెప్తున్నారు. కారులో లక్షల కొలది హ్యాండ్ క్యాష్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులకి అఘోరి పూజలు కూడా చేసేదట. అఘోరి పైన ఇవన్నీ కూడా వర్షిని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. మరి తమ కూతుర్ని అటు లేడీ అఘోరి తీసుకువెళ్ళిందనే ఒక నేపథ్యంలో ఈ రకంగా మాట్లాడుతున్నారా? నిజంగా ఉందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా లేడీ అఘోరికి ప్రభాస్ ఇంటి పక్కన 10 కోట్ల విల్లా, చెన్నైలో ఖరీదైనటువంటి భూములు, త్వరలో ఆశ్రమం, ఇలా అనేక ఆరోపణలు వస్తున్నాయి. మరోసారి లేడీ అఘోరి ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చింది. తనతో మాట్లాడదాం. ఈ ఆరోపణలకు సంబంధించిన విషయంలో కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అఘోరి అమ్మ నమస్కారం. నమస్కారం నాన్న. హర హర మహాదేవ శంభో శంకర, జై కాళీమాత్రే నమః. రైట్, హర హర మహాదేవ్. సో మీపైన అనేక ఆరోపణలు వచ్చాయమ్మా. మొదటి నుంచి కూడా మీరు మొదటగా వచ్చినప్పుడు, అంటే నేను ఇండివిజువల్గా నమ్మడం అని కాదు, జనరల్గా ప్రజలు కూడా సనాతన ధర్మం కోసం ఒకరు వచ్చారు, పోరాడుతున్నారు అన్నప్పుడు చాలా విశ్వసనీయత పెరిగింది, మీ పైన నమ్మకం పెరిగింది. మీరే చూసారు సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయ దగ్గర మీరు ఒంటికాలు పైన నిలుచున్న సమయంలో ఎంతమంది భక్తులు వచ్చారు మళ్ళీ చూడడానికి అని చెప్పి. కానీ ఇప్పుడు మీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడైతే వర్షిని అనే ఒక అమ్మాయి మీ జీవితంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. నేను దాని నుంచి కొన్ని ప్రశ్నలు మీ పైన వేయబోతున్నాను. కొంత దాని గురించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో కంపల్సరీ అన్న, నేను మీకు ఏదైతే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయో వీటి మీద 100% నేను క్లారిటీ ఇస్తాను. వాటికి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాటికి వాళ్ళు ఆరోపణలు చేయడమే కాదు, రుజువులు చేయాలని నేను త్వరలోనే ఒక 20 రోజులలో నేను దైవ దర్శనాలు ముగించుకొని నేను వస్తాను. 20 days తర్వాత నాకు వాళ్ళు రుజువులతో సహా నిరూపించాలి. రైట్. సో మొదటి ప్రశ్న అడుగుతున్నాను ఫస్ట్ రైట్ గా.
ప్రభాస్ ఇంటి పక్కన మీకు 10 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విల్లా ఉంది. ఇది వర్షిణి తల్లి చెప్పిన మాట. లేదు నాన్న, కావాలంటే వెళ్ళి కనుక్కోవచ్చు జూబ్లీహిల్స్ లో. లేదు, మీరే చెప్పారు ఈ మాట. మీరే తన తల్లికి చెప్పారని చెప్పి ఆ అమ్మ అంటోంది స్వరూపరాణి. నేను ఎవరికి చెప్పలేదు నాన్న, నాకు లేనే లేవు. లేకుంటే నేను ఇలా ఉంటే నేను ఇలా ఎందుకు తిరుగుతాను నాన్న? ఓకే, అంటే ఆ తల్లి నేను ఇలా ఎందుకు తిరుగుతాను? ఓకే, కానీ అదే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే చాలా మంది ప్రముఖులకు నేను పూజలు చేస్తాను, నాకు డబ్బులు వస్తాయి, నేను అక్కడ విలువైనటువంటి ఇల్లు కూడా కొనుక్కున్నాను. ఒకనొక సందర్భంలో వర్షిణి తల్లి హైదరాబాద్కి వస్తానంటే అమ్మ మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెడతానని కూడా మీరు చెప్పారని చెప్పి ఆ అమ్మ అంటుంది. కాదు నాన్న, అసలు నేను అలాంటి మాటలే మాట్లాడను. నాకే లేదు అంతమందిని తీసుకెళ్ళి నేను ఎక్కడ పెడతానా? అదే పెట్టుడేదో నా తల్లిదండ్రికి నేను పెట్టలేనా? అవును, ఉంటే ఇదే డబ్బుని ఇదే కోట్ల ఆస్తులని నా తల్లిదండ్రికి పెట్టచ్చు కదా. అవును, మరి నేను ఇదే ప్రశ్న అడిగే ప్రయత్నం చేశాను. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను నా తల్లిదండ్రులని కాదనుకునే చిన్న వయసులోనే అక్కడి నుంచి వెళ్ళిపోయి వచ్చాను. ఇప్పుడు నాకు ఏమున్నా కూడా మీరే సహాయం చేశారు కాబట్టి మీకు నేను తిరిగి సహాయం చేయాలనుకుంటున్నా. ఆ విల్లాలో మిమ్మల్ని ఉంచుతానని చెప్పి మీరు వాళ్ళకి హామీ ఇచ్చారట. సరే, ఇక్కడ ఒక విషయము, ఒకవేళ కనుక మీ పైన ఆరోపణలు చేయాలనుకుంటే ఇంకా ఏదైనా ఆరోపణలు చేయొచ్చు వాళ్ళు. కానీ ప్రభాస్ ఇంటి పక్కనే విల్లా అనే విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది వాళ్ళు? ఐ డోంట్ నో, అంటే వాళ్ళకే తెలియాలి. అంటే మీరు ఏ మాత్రం అనకుండా అదే నాన్న, నేను హైదరాబాద్కి వస్తే కంపల్సరీ నేను పెద్దమ్మ గుడి సైడ్ వస్తాను. నైట్ టైంలో షామీర్పేట ఆ సరౌండింగ్ లో నేను ఏదో తీరుస్తాను. ఇవే కదా నేను ఉండే ఏరియాలు, ఇంకేమన్నా ఉన్నాయా? మన ఆర్టీవీ ఆఫీస్ ముందు నుండి ఎన్నిసార్లు వెళ్ళాను నేను. నేను అటు వెళ్తుంటాను కాబట్టి, నేను అంతటా తిరుగుతుంటాను కాబట్టి వాళ్ళు ఇంకేమన్నా అనుకోవచ్చు కూడా, చెప్పలేం కదా. అంటే వాళ్ళొక్కరికే కాదు, ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఏకంగా డైరెక్ట్గా కొన్ని ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ చిన్న వ్యక్తులు కూడా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ప్రభాస్ ఇంటి పక్కకు వెళ్ళడం, ఆ ఇల్లు చూపించి ఇది అఘోరి ఇల్లే, అఘోరి ఇక్కడే ఉంటారు, అఘోరి కార్ ఇక్కడే పార్క్ చేస్తారని. దయచేసి అట్లా అనకండి. వాళ్ళు ఆ ఇల్లు ఎవరిదో వాళ్ళందరూ కొట్టగలరు, అర్థమైనా? అట్లా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఇంకెవరో ఉన్నారు కదా, ఆ ఇంటి ఓనర్లు కొట్టగలరు, ఏం లేదు. ఊరికే నిందలు వేయద్దు. ఇప్పుడు ఆ ఎవరిదైతే ఇల్లు చూపిస్తున్నారో వాళ్ళని కూడా రోడ్డు మీదకి ఈడుస్తారు ఏంటి? వాళ్ళు ఎంత కష్టపడి ఆ ఇల్లు కట్టుకొని ఉంటారు, మరి వాళ్ళని కూడా రోడ్డు మీదకి ఈడ్చినట్టే కదా. రేపటి రోజున పోలీస్ వ్యవస్థలు వెళ్తారు, మళ్ళీ మీడియా ఛానళ్ళు వెళ్తారు, మరి వాళ్ళని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు కదా. మరి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమనండి, సిబిసిఐడిని వేయమనండి, మళ్ళీ జిఎస్టీ దాన్ని ఏమంటారు, ఉంటాయి కదా కొన్ని ఇన్వెస్టిగేషన్. సరే, ఇవన్నీ పక్కన పెడితే వర్షిణి తల్లిదండ్రులు చెప్తున్నారు, మీకు వారం రోజులు ఆశ్రయం ఇచ్చారు కదా, వాళ్ళే ఏమంటారంటే ఇవన్నీ మాటలు మాకు చెప్పింది ఇక్కడతో ఆగలేదు, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ ఇల్లు గురించి ప్రభాస్ ఇంటి పక్కనే అనే విషయాన్ని వారు ఎందుకు ప్రస్తావిస్తున్నారు అనుకోవాలి? మీకేమి డౌట్ ఉంది? నానా, నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పింది ఏంది, మంత్రశుద్ధులు చేస్తుంది, అది చేస్తుంది, మా అమ్మాయి పసర్లు పెట్టింది, వశీకరణలో ఇలా పూజలు చేస్తుంది అన్నది. ఓకేనా? ఆ పూజలు నేను ఎప్పుడూ ఇలాగే చేస్తుంటాను. నేను ఆమె మీద కాదు, నేను ఎవరి మీద చేయలేదు, నేను చేయను కూడా. కానీ ఆ పూజలు అనేవి మాకు కామన్. అది వర్షం మొన్నటిదాకానేమో తాళి కట్టారు, మా ఇద్దరికి కట్టారు అన్నారు. ఓకేనా? ఇప్పుడేమో కోట్లాది ఆస్తులు, అంటే ఎన్ని పుకార్లు పుట్టిస్తారు. మళ్ళీ ఇందులో మధ్యలోనేమో సెక్షువల్ గా కూడా మమ్మల్ని హరాస్ చేసిందని చెప్పారు. ఎన్ని నిందలు వేయగలుగుతారు వీళ్ళు ఇలాగే? అంటే వశీకరణ పూజ చేశారని చెప్తున్న మాటలో వాస్తవం ఉందా? ఒక నిందను పుట్టిస్తున్నారు కదా నాన్న. వశీకరణ పూజలు చేస్తారని చెప్తున్న మాటలో వాస్తవం ఉందా? పూజలు చేస్తారు అలాంటిది నానా? వశీకరణ అంటే అది ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదు. అందరు ఏ అఘోరైనా చేయగలుగుతాడు. అన్ని పూజలలో నేను ఎలాంటిది నేను అబద్ధాలు నాకు చెప్పడం రాదు, నేను చెప్పను. పూజలు మాత్రం 100% నేను శ్మశానాలలో పూజలు చేస్తా. అది ఎన్నో మీడియా ఛానల్లో మన దాంట్లో కూడా వచ్చినాయి, నేను అది చేస్తాను. కానీ నేను ఇలాగా అమ్మాయిలు ఇప్పుడు వర్షిని మీద చేసి అలా అనేది అది అంతా అబద్ధం. ఒంటరిగా తనను ఒక రూమ్ లోకి తీసుకువెళ్ళి తరచుగా మీరు కూర్చోండి పూజలు చేస్తూ ఉండేవారు. ఒకసారి హర్ష కూడా వచ్చి డోర్ ఒకసారి నెట్టగానే మీరు అరిచారు దాని మీద. అదంతా అబద్ధం నాన్న, చెప్తున్నా కదా. అబద్ధమో నిజమో వాళ్ళే త్వరలోనే ఇక్కడ చూసింది వాళ్ళకు తెలియాలి, చేసింది మీకు తెలియాలి. కానీ సమాజం మాత్రం నేను చెప్తున్నా కదా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో 100% అందులో
అన్నిటికీ మించి 90% అన్ని అబద్ధాలు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్న మాట వాస్తవం, ఓకేనా? వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చిన మాట వాస్తవం. ఇలాంటి నిజాలు ఉన్నాయి తప్ప అక్కడ నేను నా ఇచ్చిన వాళ్ళని ₹1 పెట్టనీయకుండా నేనే భోజనం చేసిన మాట వాస్తవం, ఓకేనా? నేను అక్కడ ఆల్కహాల్ తీసుకొని సిగరెట్లు తెప్పించుకొని తాగిన మాట వాస్తవం. ఇవి నిజాలు తప్ప ఏదైతే సెక్సువల్ గా హెరాస్మెంట్ చేశారో, ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది